రజిత రజిత ఇంకా టవాలి ముఖం చూసుకుంటా. ఏందేనా అన్న అట్లా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తాను? చెల్లె కోసమేనా ఏంది? అవును బిడ్డ, చెల్లె గురించేరా. పోయిన ఏడాది మనం కట్నం డబ్బులు ఇవ్వలేదని బావ పంపించే, ఈసారి కూడా పంపిస్తాడో లేదో. బావకి మనం కట్నం బాకి తీర్చలేనందుకు కోపం ఉంది కావచ్చు నాన్న, అందుకే వస్తలేడు కావచ్చు మన ఇంటికి. ఈసారి ఎట్లయితే గట్లా చెల్లెని దొరికొద్దాం మన ఇంటికి. సరే బిడ్డ, ఒకసారి బావ ఫోన్ చేసి చెల్లెతో మాట్లాడతా. సరే నాన్న చేస్తా. నాన్న కడిగెత్తున్నా నా బావ. బావనేమో కడిగేయబట్టే, చెల్లె కానేమో ఫోన్ లేదే, ఎట్లరా? ఆగే నాన్న మళ్ళొకసారి చేస్తా. లిఫ్ట్ చేస్తలేడు నాన్న. ఇప్పుడు ఏంది? మీ చెల్లి వచ్చే వరకు నా పుట్టింటికి పంపియో, నేను మా అన్నయ్యకు రాఖీ కట్టద్దా? ఏడికే పోయేది? మేము ఇంతనం బాధపడుతుంటే ఇంటి ఆడబిడ్డ అత్తలేదని కొంచెమని ఉన్నదా అనే నీకు? ఏంద్రా సీనా, నీ చెల్లె రాలేదని నీ పిల్లని పుట్టింటి పంపవారా? మన చెల్లె కోసం ఇక్కడ ఎట్లా ఎదురుగుతానో వాళ్ళ పుట్టింట్లో సుతా ఆమె కోసం ఎదురుగుతారా? అవునా? నేను అసలు ఆలోచించాలి అట్లా. నా చెల్లె ఇంటికి అత్తలేదని నేను కోపంలో అన్న రజిత, నువ్వు అవేం పట్టించుకోకు. నా లెక్క కూడా మీ ఇంట్లో ఎదురు చూస్తురు కావచ్చు. సరే నువ్వైతే రెడీ కాపో, మీ ఇంట్లో నిన్ను వదిలేసి నేను అట్లనే మా చెల్లె దగ్గర పోయి తీసుకొస్తా. అయ్యో బావా, నా ఆడపడుచు నా ఇంటికి రాలేదని నాకు మాత్రం బాధ ఉండదా? ఏడాదికి ఒక్కసారి వచ్చే రాఖీ పౌర్ణమి నా ఇంటికి నువ్వు పంపించవు కావచ్చని నేను అట్లా బాధతో అన్నా బావా. అవునా? సరే నువ్వు రెడీ కాపో, వెళ్దాం. అరే బిడ్డ, పోయి చెల్లెని తీసుకురారా. బావ కట్నం పైసలు ఇవ్వలేదని నొల్లి పెడితే నువ్వు బావతో నొల్లి పెట్టుకోకు బిడ్డ, ఎందుకంటే బావతో నొల్లి పెట్టుకుంటే మన చెల్లెనే బజార్లో పడుతుందిరా. నాన్న సరే ఎట్లయినా మంచిదే, బావ కాళ్ళు మొక్కైనా సరే బావ నన్ను ఎంత అన్నా కొట్టని తిట్టని, ఈసారి చెల్లెతోటే ఇంటికి వస్తా నేను. సరే బిడ్డ, బావతోనైతే నొల్లి పెట్టుకోకురా. సరే నాన్న పో, మెల్లావో. అవు బావ ఇంట్లో ఉన్నాడుగా, ఈసారి ఎట్లయినా మంచిదే, చెల్లెని తోలుకొని పోతా. అన్నయ్య బాగున్నా అన్నయ్య, నువ్వు బాగున్నావా? అరే ఆగురా, ఎక్కడికి వచ్చినావురా? నీ అయ్యా జాగిరా అనుకుంటున్నావా? నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఎక్కడికి పోతున్నావే? నడువు లోపలికి. అరే ఏందిరా, నిన్నటి చూస్తున్నా పెద్ద రాదంతం చేస్తానా? ఏందమ్మా నేను రాదంతం చేస్తున్నానా? మరి నేనారా? వాళ్ళు ఇయ్యాల్సిన కట్నం ఇచ్చినాక నేనెందుకు రాదంతం చేస్తానే? అరే కట్నం అని అంటున్నావు, 2 ఏళ్ల సంది నీ చెల్లెకే పట్టించినవరా కట్నం? నా చెల్లెకి 20 లక్షల సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసిందే.
అమ్మ అడిగేది ఎన్ని లక్షలు తీసుకొచ్చి పెళ్లి చేసామని కాదన్నా. 20 లక్షలకు 10 లక్షలు ఇంకా బాకీ ఉన్నాం మనం. నువ్వు 20 లక్షలు కట్టిన ఒప్పుకొని పెళ్లి చేస్తే నీ చెల్లెని ఇంట్లో ఎందుకుందిరా? అది దాని మూడుతో లొల్లి పెట్టుకొని వచ్చింది. అన్నా నేనెందుకు వచ్చిన్నో నీకు తెలియదు, అమ్మకు తెలుసు. అక్కడ దాని మొగడు కొట్టిండో తిట్టిండో రాలేదురా. ఇక్కడ నువ్వు చేసిన తప్పులు అక్కడ దాని మొగడు చేతులు కాబట్టి వచ్చింది అది. ఏమైందిరా సత్తి, మర్దల్ని వాళ్ళ ఇంటికి ఇంకా పంపలేదారా? అమ్మో ఇక్కడ ఏదో జరిగింది, నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. పెద్దమ్మా పెద్దమ్మా. అరే రారా, నువ్వు ఒక్కడివే తక్కువైనావు. ఏంది పెద్దమ్మా, నేను ఒక్కరినే తక్కువైనా? ఏంది పెద్దమ్మా, ఇంట్లో అందరు పండుగ పూట నా మీద కోపంగా ఉన్నారు. నీ తమ్మునికి కట్నం ఇత్తనే పుట్టింటికి పంపిస్తాడట్రా. కట్నమా? రాఖీ పండుగ రోజు ఈ కట్నం గోలేంటి పెద్దమ్మా? ఇగో అన్న, నీకేం తెలియదు, ఇక్కడ నుంచి పో. సరే తీరా, పోతున్నాలే ఇక. ఇవాళ రాఖీ పండగ కదా, శ్రవంతక్క వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరనే. ఈ ఏడాదైనా శ్రవంతక్కని పంపిండో లేదమ్మా బావ. ఎందుకైనా మంచిది, ఒకసారి చూసి వెళ్తా. మా అత్తమ్మ ఏంది బయటనే కూర్చుంది, మా శ్రవంతక్క కూడా బయటనే కూర్చుంది. ఇంకా పోనట్టుంది రాఖీ కట్టడానికి. అత్తమ్మ 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 రాయే పద్దురా. అవో ఏంది అందరు బయటనే కూర్చున్నారు, ఇలా రాఖీ పండగ కదా. ఓ శ్రవంతక్క, నువ్వు పోలే రాఖీ కట్టడానికి? నేను పోతున్నా. మీ బావకి కట్నం కావాలట పద్మ. పోయిన ఏడాది కూడా పంపించలేదు రాఖీకి, ఈ ఏడాది కూడా పంపించట్లేదు. నువ్వు చాలా గ్రేట్ బావా. రాఖీ బంధాన్ని తోబుట్టు బంధంతో కట్నం బాకితో ముడిపెడుతున్నావు బావా, చాలా గ్రేట్ నువ్వు. సరే శ్రవంతక్క, ఇక నేను పోతున్నా. నీకు బావకి చెప్పడం ఇక ఎవరి వల్ల కాదు, నేను పోతున్నా ఇక. వీడు మా సీన్ గాడే కదా. ఏమైందిరా తమ్ముడు, గీడ కూర్చున్నావు? చూడక్క, ఈ ఏడాది వచ్చే పంట పైసలతోటి బావా కట్నం బాకి తీర్చేద్దాం అనుకుంటానా. మరి ఏమైందిరా, పంట పైసలు రాలేదా? సరే అక్క, ఈ పంట పైసలు రావడానికి టైం పడుతుంది. బావా కాలు మొక్కి చెల్లెని తీసుకొస్తా. సరేరా తమ్మి, మళ్ళీ అయితే పెట్టుకోకు. సరే అక్క, పోయేస్తా ఇక. ఓకే సరే. బావా నీకు దండం పెడతా బావా, నీ కాళ్ళు మొక్తా బావా, చెల్లె నా ఇంటికి పంపి బావా. ఎక్కడికి రా తోలేది? అయ్యో ఏంది బిడ్డ, తన చెల్లె కోసం కాదురా, తన చెల్లె గట్టి రా కోసానికి తపన పడుతుందా? నీకు తెలియదమ్మా, నా కట్నం బాకీ తెరిపాకనే వాళ్ళ ఇంటి గడప దొక్కుతుంది. చెల్లె ఊళ్ళో ఇస్తే నువ్వు దగ్గర అవుతావని అనుకున్నాం తెలుసా, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఇలా అయితే నేను పెళ్లి కూడా చేయకపోతున్నా తెలుసా. అన్నా నువ్వు వెళ్ళిపో అన్నా, నీకు దండం పెడతా అన్నా. నీకు చెల్లలేదు, నాన్నకి బిడ్డ లేదన్నా.
మన సతీష్ వాళ్ళ బొమ్మది కదా? అవును. ఇంట్లో ఎంత కూర్చున్నాడు ఏంది? ఏం తమ్మి ఎండారీడ కూర్చున్నావు? ఏం లేదన్నా. జరిగినట్టుంది తమ్మి, ఏమైంది చెప్పు. ఏం లేదన్నా, తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే కంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది తప్పైపోయిందన్నా. ఎందుకురా మీ బావ మీ చెల్లిని బాగా చూసుకుంటలేడా? మా బావకి కట్నం పైసలు బాగున్నామని 2 ఏళ్ళ నుంచి నా చెల్లెని ఇంటికి పంపిస్తాడు అన్నా. ఏమైంది మరి? అంతా బాగానే ఉంది కదా? ఏం బాగాలేదన్నా. ఈ బతకడం కంటే చచ్చిపోయింది నయమన్నా. ఎందుకురా మేము లేమారా? మీరు అందరు ఉన్నారని ధైర్యంతో సతీష్కి ఇచ్చి పెళ్లి చేసిన అన్న. అసలు ఇట్లా జరుగుతుందని అనుకోలేదన్నా. ఏం బాధపడకరా తమ్మి, మనం మీ బావని అడుగుదాంపా. అసలు ఇట్లా ఎందుకు వేస్తుండు? అన్న ఈడెందుకు ఆపినావు అన్న? దారా తమ్మిదా. నేను రానన్నా, మా బావ ఇంటికి గేటేసిడు. నేను కదా తమ్మి రారా, నీ మాట్లాడుతుందా? సర్పంచ్ అని వస్తున్నా, లేకపోతే నేను రాకపోతుండే. సర్పంచ్ ఎందుకు ఇటు వస్తాడు? ఏమో ఎందుకు వస్తాడు. చేరనిద్దాం. రాండి సర్పంచ్ గారు, కూర్చోండి. అవునమ్మాయి, సతీష్ గారు ఉన్నాడు? ఇంట్లో బయటికి వెళ్ళిండా? ఒకసారి రమ్మని మాట్లాడు. ఇంట్లోనే ఉన్నాడు సర్పంచ్ గారు, పిలుచుకొస్తా. కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఏమన్నా సత్తి, ఏమనిపిస్తుంది? కట్నం మీ బొమ్మలు తెప్పిస్తున్నావాట? చూడండి సర్పంచ్ గారు, మా వాడికి కట్నం అనే దయ్యం పట్టింది. అమ్మా, వాళ్ళ అయ్య పోయి 10 ఏళ్ళు అవుతుంది సర్పంచ్ గారు. ఇక మాతాడు అగ మాతాడు అని ఓపికతో చూస్తున్నా. ఇక నా వల్ల అయితలేదు సర్పంచ్. కట్నం కోసం పెళ్లి చేసుకున్నావారా? కాదన్నా, ముందుగాల నా పెళ్లి చేసుకున్నాకే చెల్లె పెళ్లి చేద్దామని అనుకున్నా. కానీ చెల్లె పెళ్లి చేసినాకే నీ పెళ్లి అని చెప్పేసి మీరు అంతా అన్నారు. తర్వాత మా చెల్లె పెళ్లికి 20 లక్షలు కట్నం ఒప్పుకొని పెళ్లి చేసిన. 10 లక్షలు ఇచ్చిన, 10 లక్షలు బాకీ ఉన్నది. ఇంకా నా కట్నం పైసలు నాకు ఇస్తే మా బావకి ఇద్దామనుకుంటున్నా. వీళ్ళు ఇస్తలేరు, అయిపోతలేదు. ఏమ్రా, నీకిచ్చే కట్నం పైసలు బావకి ఇస్తావారా? నీ బావ వేసిన తప్పే నువ్వు చేయరా. నీ పెళ్ళాన్ని వాళ్ళ ఇంట్లో దింపిరా. పంపండి అన్న, నా చెల్లె నాకు బరువేం కాదు. పంపురా. నీ చెల్లె మీ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంటది. అప్పుడు చూద్దాం ఏ కట్నం ఎవరికి వస్తుందో. అన్న, రాఖీ పండుగ అంటే మనకి తోడబుట్టిన వాళ్ళని, దూరమైన బంధాలు, అనుబంధాలు, స్నేహితులు, బంధువుల మధ్య ఏడాదికోసారి కలుసుకునేలా చేసే పండుగ ఈ రాఖీ పండుగ అన్న. ఇదంతా ఆడపిల్లగా పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది, మరెవరికి తెలియదు అన్నయ్య. ఈ బంధాన్ని మాత్రం ఎచ్చగొట్టుకోకన్నయ్య. ఈ బంధాన్ని, వదినను వాళ్ళ అన్నను దూరం మాత్రం చేయకన్నా, నీకు దండం పెడతా. అంతలమైతే నీ కాళ్ళని పట్టుకుంటా అన్నా. వదిన నన్ను వాళ్ళ అన్నను దూరం చేయకన్నా. ఈ లోకానికి ఎవరికి అర్థం కాదన్నా. అమ్మా, నీ కోడలు లేదా? పిలవండి. స్రవంతి, స్రవంతి. ఆడపిల్లగా పుట్టడం తప్ప బావా? ఒక్కొక్కరికి ఆడపిల్లలు లేక బాధపడుతుంటారు, అక్క చెల్లెలు లేక బాధపడుతుంటారు. మనకి ఆడపిల్లలుగా తోబుట్టుగా పుట్టడం మన అదృష్టం బావా. అన్నా, మీరు ఆయనకు ఎంత చెప్పినా అర్థం కాదన్నా. మీరు అందరూ వెళ్ళిపోండి అన్నా, దయచేసి. నేను చచ్చినా మారవరా. నీలాంటి వాడి ఇంట్లో నేను నిలవడం ఇంకా నా బుద్ధి తక్కువ బావా. మాకు నీకంటే ఏది ఎక్కువ కాదు బావా. చూడు వదిన, కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మా ఆయన మారి వస్తాడు అనుకున్నా. కానీ మా అన్న నుండి నిన్ను, మీ అన్నను దూరం చేసేంత చెడ్డదాన్ని కాదు. ఎందుకంటే నేను కూడా ఒక ఆడదాన్నే. ఆగన్నా,
నేను కూడా ఇంట్లో ఉండలేను, నేను కూడా వస్తాను నీతోటి. ఆగే శ్రావంతి, డబ్బులు కావాలని అహంకారంతో ఇదంతా చేస్తున్నానే. నాకు బుద్ధి వచ్చిందే, నన్ను వదిలిపోకే. చేయి వదిలిపెట్టాను, నేను మళ్ళీ పోతాను. ఇక్కడనే ఉండా. ఇక్కడనే ఉండే శ్రావంతి, నేను మా అమ్మని తీసుకొని వస్తా, అందరం కలిసిపోదామే. నిజమా అండి? నిజమే. చూసినవారా సత్తి, అందరు సంతోషంగా ఉండండి. ఎట్లుంటే ఎవరు మీ ఇంటికి వస్తారు? ఆగు బామ్మర్ది, నాకు బుద్ధి వచ్చిందిరా. అందరం కలిసి మీ ఇంటికి వెళ్దాంరా, మీ చెల్లెని తీసుకొని రారా, ఇంట్లోకి వెళ్దాం. సరే బావా. సప్నా సప్నా మామయ్య ఇంకా రాలేదు వీడు, ఫోన్ చేయకపోయినావురా? ఫోన్ లేపుతలేడు మామయ్య. మరి అయ్యో గింత లేట్ అయింది బిడ్డ, ఇంకా రాపోయా వీడు? ఏమన్నా లొల్లి గిట్ట అవుతుందో? లొల్లైతే చెప్పకపోనా మామయ్య, చీకటి కూడా అయింది. మరి అరే మరి చికెన్ తెచ్చింది అండినవారా? చికెన్ అండినా, అక్కొస్తే తినడమే ఇక. సరే పో, అత్తండు కావచ్చు. నాన్న, నాన్న, ఇగో చెల్లెని తోలుకొచ్చిన నాన్న, బయటికి రా. తోలుకొచ్చినావా బిడ్డ? ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ చూడక? 2 సంవత్సరాల నుంచి నా ఇంటికి అడుగు దొరకలేవా? ఏమయ్యా అల్లుడు, నీ పైసలు నీకు ఇచ్చే పైసలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినే ఇవాళ ఇస్తా. ఈ కోపం నీ మనసులో పెట్టుకొని నా బిడ్డను నా ఇంటికి తోలకుండా ఉంచుకుంటావా చెప్పు? అట్లా లేదు మామయ్య, పైసలు ఉండని మామయ్య, తర్వాత నీకు వెళ్ళినప్పుడే ఎదుగుతాయి. బుజ్జి, నువ్వు వచ్చి ఆపదేపో, కూర్చుందా? అల్లుడు కూర్చోవా. అత్తమ్మ, మీరు కూడా వచ్చిర్రా? చాలా సంతోషం, రండి కూర్చోండి. ఒకటే కదా.
ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని పక్కన ఒక గట్టు ఉంటది దాన్ని మాత్రం